గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎలా ఉన్నారండి? నాకు తెలిసి మీరు బ్రహ్మాండంగా ఉండుంటారు, కానీ ఈరోజు నేనే కొంచెం అటు ఇటుగా అయోమయంగా ఉన్నానండి బాబు. లేకపోతే ఏంటండి, బాగా ఏది పడితే చక్కగా, అంటే మనకి ఇప్పుడు నేను పిజ్జా తినాలి అనుకుంటే పిజ్జా తినేసి, అలా ఏది అనిపిస్తే మనసుకి అది హాయిగా బొజ్జులోకి పంపించేస్తేనేమో ఫ్యాట్ వచ్చేస్తుంది, ఆ రోగాలు వస్తాయి, ఈ రోగాలు వస్తాయి అంటారు. అబ్బా పోనీలే అని వాళ్ళ బాధపడలేక సన్నగా అవుదామని కొంచెం తక్కువ తిన్నాం అనుకోండి, తక్కువ తింటే ఇంకేవేవో రోగాలు వస్తాయంటారు. ఎలా అండి ఇలా అయితే? అందుకే వీకెండ్ స్పెషల్లో నేనేం చేస్తున్నాను అంటే, స్పెషల్ గా బీపీ ఉన్న వాళ్ళ కోసమే హ్యాపీగా వీకెండ్ లో చేసుకొని తిని ఎంజాయ్ చేసేట్టు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ వెరైటీ చేద్దామని డిసైడ్ అయిపోయా. ఆ వెరైటీ తోటి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోకి వచ్చేసాను. ఇంతకీ అదేంటి అంటే పోహా హండ్వా. పేరు కొత్తగా ఉందా? ఓకే, ప్రాసెస్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ తింటే మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ పోహా హండ్వా. అంటే పేరులోనే ఉంది, అర్థమైపోయింది అటుకులు అనేసి. సో అటుకుల్ని ముందుగా ఏం చేయాలి అంటే, కొద్దిగా పెరుగు అలాగే కొంచెం నీళ్లు పోసుకొని నానపెట్టేసుకోవాలి. సో నేను అలా నానపెట్టేశాను. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేయాలన్నమాట, అంటే దోసపిండి లాగా చేసుకోవాలి. సో నేను వెళ్ళి ముందు మిక్సీ జార్ తీసుకొస్తా. ఫస్ట్ ఏం చేయాలి అంటే, నానపెట్టుకున్న అటుకులు, ఓకే ఇంత సరిపోతుంది, పచ్చి బఠానీ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా దోసపిండి లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మరి నేను వెళ్ళి ఆ పని చేస్తా. చూస్తున్నారు కదా, ఇలా దోసపిండిలాగా వేసుకోవాలి. అవసరమైనంత వాటర్ పోసుకొని ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ముందుగా. చాలు. సో ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము అలాగే సొరకాయ తురుము కూడా వేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం షుగర్, జస్ట్ టేస్ట్ కొంచెం షుగర్ సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా పసుపు, అండ్ అలాగే కారం, ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు ఇవేసి బాగా కలపాలి. చాలు. ఐరన్ రిచ్ ఫుడ్స్ వీళ్ళు ఎక్కువ తీసుకోవాలండి. జనరల్ గా బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం చేసుకునే పోహా హల్వాలో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో కొంచెం పోపు వేసుకోవాలి. మరి నేను వెళ్ళి ముందు పోపు పాన్ తీసుకొస్తా. ఇందులో కొద్దిగా నూనె, ఆల్రెడీ దోశల్లో కూడా కొంచెం నూనె వేసుకుంటాం కదా. మామూలుగా పోపు అంటే పచ్చిశనగపప్పు అలాంటివి ఏం వేయట్లేదండి, జస్ట్ నార్మల్గా కొంచెం ఆవాలు, అలాగే నువ్వులు. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజు పొద్దున్నే కనుక ఒక పావు టేబుల్ స్పూన్ మీరు నువ్వులు కనుక తినగలిగారు అంటే
మన బాడీలో వచ్చే ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 50-40% ఆఫ్ డిసీజెస్ అన్ని కంట్రోల్ చేసి పెడుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ. యాక్చువల్లీ ఇంగువ మనం అనుకుంటాం ఫ్లేవర్ కోసమే అని చెప్పేసి, కాదు, దాంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మన పెద్దవాళ్ళు మనకు అన్నిట్లో వేసుకోమని చెప్పేది. అయిపోయింది, ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి. వావ్, చాలా మంచి స్మెల్ వస్తుంది, నువ్వులు ఉన్నాయి కదా అందుకని. నేనైతే బాగా ఇందాక పోపు కూడా కలిపేసా కదా, బాగా మిక్స్ చేసి పెట్టేశాను సో దట్ దోశలు బాగా రావడానికి. అండ్ అలాగే ప్యాన్ కూడా పెట్టేసా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది అటుకులతో చేస్తున్న దోశ కాబట్టి ఇదేంటి అంటే మరీ పల్చగా రాదు, కొంచెం మందంగా ఉంటుంది. క్యారెట్ లేదంటే కీరా లేదంటే సొరకాయ ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి, ఈ స్పెషల్లీ బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్న వాళ్ళకి ఐరన్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వీటిల్లో వాళ్ళకి కాస్త హెల్తీగా కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఓకే, ఇది వేడైపోయింది. ఇప్పుడు దోశ వేసేద్దాం. పైనుంచి కొద్దిగా నూనె. ఇది పైకి కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. సో నేను అందుకే సిమ్ లో పెట్టాను, కాస్త టైం పడుతుంది ఇది బాగా కాలడానికి. అంతసేపు వెయిట్ చేయండి. ఒక సైడ్ కాలిందండి, ఇప్పుడు రెండో వైపు తిప్పుతున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది అటుకులతో కదా, మీకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ బేసిక్ గా గుజరాతీస్ వాళ్ళు ఇలాంటి డిషెస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఖాన్వి ఇట్లా హండ్వా ఇలాంటివన్నీ చాలా తింటూ ఉంటారనమాట. అండ్ బేసిక్ గా ఇందులో ఉండేవంట ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ బేస్డ్ కాంపోనెంట్సే కాబట్టి వెజిటబుల్స్ అలాంటివి ఏం చేసినా, సో అందుకే అంత హెల్త్. అందుకే మనం కూడా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది. సో ఒకసారి చూస్తాను, ఇంకొంచెం సేపు, ఆల్మోస్ట్ వచ్చేసింది. అండ్ ఇంకొక విషయం, బేసిక్ గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనగానే చాలా మంది డిసప్పాయింట్ అయిపోయి డిప్రెస్ అయిపోయి, అమ్మో ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది ఏమో ఇదంతా, ఇంకా లైఫ్ లాంగ్ నేను మెడిసిన్స్ తినాలేమో, ఇలా డిఫరెంట్ ఆలోచనలతో ఇంకా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. నో, దట్ ఈస్ ద రాంగ్ థింగ్. మనం ఏం చేయాలి అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందువల్ల మనకి ఇది వచ్చింది అది ఆలోచించి దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్లో, మన ఈటింగ్ హ్యాబిట్స్ లో, స్లీపింగ్ హ్యాబిట్స్ లో చేంజెస్ చేసుకున్నాము అంటే హ్యాపీగా మనకు బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మా సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసి సర్వ్ చేసుకుంటా. చూస్తున్నారు కదా, పోహా హల్వా రెడీ అయిపోయింది. మరి మీరేం చేస్తారు అంటే వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. పోహా హల్వాకి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, గ్రీన్ పీస్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చక్కెర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పోహా హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన అటుకులు, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో క్యారెట్ తురుము, సొరకాయ తురుము, పంచదార, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పోపు పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, నువ్వులు, ఇంగువ వేసి కలిపి పోపు పెట్టుకొని దోశ మిశ్రమంలో వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అటుకుల మిశ్రమాన్ని దోశలాగా వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పోహా హల్వా రెడీ.
పోహా హల్వాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. చాలా బాగుందండి. ఆ క్యారెట్, ఆ సొరకాయ, ఆ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. అండ్ అలాగే కొద్దిగా లైట్ గా షుగర్ టచ్, యమ్మీ, సూపర్ గా ఉంది. మీరైతే హ్యాపీగా తినేయచ్చు. అంటే ఏదైనా బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు లాగించేయచ్చు. చాలా బాగుంది. మరి దీనికి కాంబినేషన్ అంటే ఏమీ అవసరం లేదు, బికాజ్ ఇందులోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి. లేదు ఇంకేదైనా చేసుకోవాలి అంటే మంచి సజెషన్ నేను ఇచ్చేది ఏంటి అంటే కాలే విత్ యాపిల్స్ అండ్ మస్టర్డ్. ఇది ఒక సలాడ్ అన్నమాట. సో మరి అది ఎలా చేయాలో నేను చూపించేస్తాను. మీరు కూడా పనిలో ఒకసారి చేసేసుకొని టేస్ట్ చేస్తే సరిపోతుంది కదా. మరి నేను స్టార్ట్ చేసేస్తాను, మీరు చూసేయండి. కాలే విత్ యాపిల్ అండ్ మస్టర్డ్. దానికి ముందుగా ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. బేసిక్ గా కాలే అనేది లీఫ్. ముందు ఏం చేయాలి అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆలివ్ ఆయిల్. సో జనరలీ ఆలివ్ ఆయిల్ చాలా మంది మధ్య తెలియక, అంటే ఎక్కువగా మన ఇండియన్ డిషెస్ లో ఏంటి అంటే హెవీగా ఆయిల్ వాడుతూ ఉంటాం కదా. కొంచెం ఎక్కువైనా ఆలివ్ ఆయిల్ ఏంటి అంటే కొంచెం చేదు వచ్చేస్తుంది. సో సీజనింగ్స్ లో లేదంటే ఇలా డిజర్ట్స్ లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు టాపింగ్స్ లో వాడుకోవడానికి ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో నేను కాలే లీఫ్ వేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బేసిక్ గా ఏంటి అంటే బీపీ ఉన్న వాళ్ళకి సడన్ గా వాళ్ళకి ఆ ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే దే ఫీల్ వెరీ స్ట్రెస్డ్ అవుట్. బేసిక్ గా స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు మనకు వెంటనే రిలీఫ్ ఇచ్చేది ఏంటండి? నాకు తెలుసు మీకు తెలుసు అనేసి స్ట్రెస్డ్ ఆ వర్డ్ ని రివర్స్ చేయండి, ఏమొస్తుందో? డిజర్ట్స్. కరెక్ట్. అందుకే ఎప్పుడైనా హై బీపీ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, లో బీపీ ఉన్న వాళ్ళు కూడా జనరల్ గా హ్యాండ్ బ్యాగ్ లో ఈ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అండ్ స్పెషల్లీ డార్క్ చాక్లెట్ అలాంటివి ఉంచుకోవాలన్నమాట. ఎప్పుడైనా స్ట్రెస్డ్ గా ఫీల్ అయిన వెంటనే ఒక చిన్న పీస్ ఆఫ్ డార్క్ చాక్లెట్ అలా నోట్లో వేసుకోండి, వెంటనే రిలాక్స్ అయిపోతారు. ట్రస్ట్ మీ, ఇట్స్ ట్రూ. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. ఓకే, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను వాటర్ పోసుకుంటున్నాను. సో ఇలా మామూలుగా అంటే స్ట్రైట్ గా మీరు నీళ్ళలో మగ్గ పెట్టుకోవచ్చు, కానీ ఆ ఫ్రై అయినప్పుడు ఉండే టేస్ట్ ఇందులో రాదనమాట. అందుకని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి, ఆ తర్వాత మగ్గ పెట్టుకోవాలి. సో ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే గ్రీన్ యాపిల్ కట్ చేస్తున్నాను. ఏంటి ఇలా కట్ చేస్తున్నా అనుకుంటున్నారా? దిస్ ఇస్ ద ఈజీ ప్రాసెస్. మనం గింజలు లేకుండా చేసుకోవాలి అంటే దీన్ని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. బేసిక్ గా యాపిల్స్ అనేవి హెల్త్ కి చాలా మంచిదండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏకంగా దీని మీద ఆపిల్ అ డే కీప్స్ డాక్టర్ అవే అని చక్కగా ఒక సేయింగ్ నే పెట్టేశారు. ఎందుకంటే అంత హెల్తీ కాబట్టి. అండ్ స్పెషల్లీ ఈ గ్రీన్ యాపిల్ ఏంటి అంటే కాల్షియం చాలా రిచ్ గా ఉంటుంది. సో ఈ గ్రీన్ యాపిల్ ఏంటంటే జనరల్ గా రెడ్ యాపిల్ లో ఉన్నంత స్వీట్నెస్ కంటే కొద్దిగా పులుపు కూడా ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కానివ్వండి, లేదంటే కాల్షియం కానివ్వండి, ఇదంతా చాలా రిచ్ గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక ఆపిల్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ ని నేను ఇందులో వేసేస్తున్నాను. గ్రీన్ యాపిల్ ఇప్పుడు అది ఎక్కడ దొరుకుతుంది అని అనుకోకండి, ఎందుకంటే ఈ మధ్యలో అన్ని ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటున్నాయి కాబట్టి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా బాయిల్ అయిపోవాలి, అండ్ దానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు నేను ఏం చేస్తున్నాను అంటే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి దీనికి అంటే, ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో సో రెగ్యులర్ గా వాడే షుగర్ కంటే బ్రౌన్ షుగర్ మంచిది కాబట్టి నేను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా మస్టర్డ్, అలాగే సరిపడేంత సాల్ట్,
అండ్ మీకు తెలుసు కదండి, సాల్ట్ అంటేనే ఎనర్జీ, దాంట్లో బోలెడంతా అయోడిన్ ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్. అండ్ అలాగే ఇందులో వెనిగర్. సో ఇప్పుడు వెనిగర్ కూడా వేసేసుకున్నా కదా, వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేయాలి. ఇదంతా కలిసిపోయేంత వరకు బాగా కలపాలి. అన్నట్టు ఇంకొక విషయం అండి, బ్రౌన్ షుగర్ అనేది కాస్తంత సాల్టీగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎప్పుడైతే వేసుకుంటారో మీరు అది చూసుకొని కొంచెం తక్కువగా వేసుకుంటే బెటర్. సరే, ఇప్పుడైతే ఇది బాగా కలపాలి కదా. చూస్తున్నారు కదా, వాటర్ అంతా చక్కగా ఇనికిపోయింది. ఇదే కరెక్ట్ టైం అన్నమాట. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను నేను కదా, బ్రౌన్ షుగర్ అలాగే మస్టర్డ్ అండ్ ఇంకా కొద్దిగా వెనిగర్ అండ్ సాల్ట్. అది ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఓకే, ఇది కూడా ఒకసారి బాగా కలిపేసాము అంటే కార్లే విత్ యాపిల్ అండ్ మస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తెచ్చేసి సర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇట్స్ ఎ వెరీ హెల్తీ సలాడ్. మరి నేను ఇప్పుడు వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. That's it. కార్లే విత్ యాపిల్ అండ్ మస్టర్డ్ రెడీ అయిపోయింది. మరి మీరేం చేస్తారు అంటే, ఇంత హెల్తీ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే చేసే విధానం మరొకసారి చూడండి. కార్లే విత్ యాపిల్ అండ్ మస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ యాపిల్ 1, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడేంత, కాలే 1 కప్పు. కాలే విత్ యాపిల్ అండ్ మస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి అందులో కాలే లీఫ్ వేసి వేయించుకోవాలి. తర్వాత నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత గ్రీన్ యాపిల్ ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి మరికొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లోకి బ్రౌన్ షుగర్, ఆవాలు, తగినంత ఉప్పు, వెనిగర్ కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఉడికిన కాలే లీఫ్, గ్రీన్ యాపిల్ ముక్కల్లో బ్రౌన్ షుగర్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కాలే విత్ యాపిల్ అండ్ మస్టర్డ్ రెడీ. కార్లే విత్ యాపిల్ అండ్ మస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. బాగుందండి. కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్ గా అండ్ అలాగే ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఇంత హెల్దీ కాబట్టి నిజంగా మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అండ్ అలాగే ట్రై చేసేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా, లేదు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని మళ్ళీ చూడాలనుకున్నా మీరు ఆన్లైన్ లో చూడొచ్చు. ఎలా అంటే www.facebook.com/ETV Abhiruchi అని టైప్ చేయండి. ETV Abhiruchi ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో చూడాలనుకునే వాళ్ళు www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేశారు అంటే ETV Abhiruchi ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ ఎంచక్క బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని ఫాలో అవ్వచ్చు. యాక్చువల్లీ ఫాలో అవడమే కాకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. ఇదండి ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. 2 హెల్తీ, స్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ చూపించా కదా. మీరు కూడా చూసి ఫాలో అవడమే కాకుండా చేసుకొని తిని ఫాలో అవ్వండి. అప్పుడు మేమందరం హ్యాపీ ఫీల్ అవుతాం. మళ్ళీ రేపు నేను ఇంకో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్. బాయ్.